దేవుడు మనకి తల్లి తండ్రి అయి ఉన్న దేవుడు. ఈ మదర్స్ డే రోజున యేసుక్రీస్తు తన తల్లిని ఏ విధంగా సన్మానించారో మనము ఒక మాదిరిగా ఆయనను చూడవచ్చు. ఎందుకంటే ఆయన సిలువలో మరణిస్తున్న సమయంలో కూడా ఆయన తన తల్లిని ఒక మంచి మనిషికి, తన వంటి ఒక కుమారుడికి ఆయన అప్పగించారు. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకుమని సామెతల్లో చెప్పిన విధంగా, అదేవిధంగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్న 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అయిన దాన్ని ఆయన నెరవేర్చారు. జ్ఞానవంతుడు తన తల్లిని సంతోషపెట్టునన్న వాక్యం మనము ఈరోజు జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ఏ విధంగా తన తల్లిని మర్చిపోలేదు, తన తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయలేదు, మనం కూడా మన తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయక దేవుడు చెప్పిన విధంగా ఆమెను సన్మానించాలి. అదేవిధంగా దేవుడు మనకి ఏ విధంగా తల్లి ఉన్నాడంటే, స్త్రీ తన చంటి బిడ్డను మరిచినా కూడా నేను నిన్ను మరువనని ఆయన మనకి యెషయాలో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించునని ఆయన మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏదో ఒక విధంలో మనకి ఆదరణ దయచేస్తాడు. ఏదో ఒక రూపంలో తల్లి వలె మనల్ని ఆదుకుంటాడు. ఎందుకంటే గర్భవాసనైనది మొదలుకొని నాకు ఆధారం నీవే అని దావీదు భక్తుడు చెప్పిన విధంగా మన తల్లి మనల్ని కన్నది మొదలుకొని మన దేవుడు ఆయనే. ఈ మదర్స్ డే రోజున ఆయనను మన తల్లిగా భావిస్తూ ఆయన కృపలను తలపోద్దాం. ఆమేన్.